శివుడు తన కన్న కొడుకునే ఎందుకు చంపమన్నాడనే ప్రశ్న వెనుక గాఢమైన ఆధ్యాత్మిక అర్థముంది. దక్షయజ్ఞం సమయంలో దక్షుడు శివుణ్ణి అవమానిస్తూ అహంకారంతో యజ్ఞం నిర్వహించాడు. శివపార్వతులను పిలవకపోవడంతో పాటు శివుణ్ణి తక్కువగా చూశాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి అగ్నిలో తనను తానే సమర్పించుకుంది. ఈ సంఘటన శివుణ్ణి తీవ్రంగా కలచివేసింది. అప్పుడు తన జటాజూటం నుంచి వీరభద్రుణ్ణి సృష్టించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చెయ్యమని ఆజ్ఞాపించాడు. ఇక్కడ శివుడు కొడుకు అనే బంధాన్ని చూడలేదు, ధర్మాన్ని మాత్రమే చూశాడు. అధర్మం, అహంకారం ఎక్కడ ఉన్నా దాన్ని నాశనం చెయ్యాల్సిందే అన్నదే శివుడి తత్వం. తరువాత శివుడు కరుణతో దక్షుడిని మళ్లీ బ్రతికించాడు. కాని అతని అహంకారం పోవాలనే ఉద్దేశంతో మేకతల ఇచ్చాడు. ఈ కథ ద్వారా శివుడు కేవలం విధ్వంసకుడు కాదని, అహంకారాన్ని నశింపజేసి పరివర్తన